నాకు ఫస్ట్ టైం నేను సినిమా చూసినప్పుడు అంటే ఎప్పుడు నేను ఫస్ట్ టైం రివ్యూస్ ఇస్తుంటే ఎంత ఎనర్జెటిక్గా ఒక ఎంతో ఇష్టంగా ఎంత ఇస్తా. కానీ ఫస్ట్ టైం నేను ఒక రివ్యూ చేయడం అనేది నేను ఫస్ట్ టైం ఇన్ని రోజుల నుంచి ఇస్తున్నా. సినిమా చూస్తుంటే ఇక్కడ టచ్ చేసింది, హార్ట్ టచ్ అయిపోయింది. అంటే నేను లోపలికి వచ్చేటప్పుడే నా సినిమా చూసిన దాకా ఓకే, బయటకు వచ్చేటప్పుడు గ్లాసెస్ పెట్టుకొని లోపల బాధపడ్డా, లోపల ఏడ్చుకున్నా. నేను ఎప్పుడు మీడియం కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. సినిమా ఒక లవ్ చేస్తే ఎలా చేయాలో నిజంగా చెప్తున్నా. రియల్గా లవ్ చేసిన వాళ్ళు ఎలా ఫీలింగ్స్ ఉంటుందో ఈ సినిమాలో చూపించిన డైరెక్టర్ కాదు. ముందుగా హ్యాట్సాప్ హీరోయిన్ అంటే అనమాట. నేను వచ్చినాక హర్ట్ చేసుకుంటాను నేను అంటే చూసినా, అది మాత్రం చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రతి ఒక్క లవర్స్కి సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ అనేది చాలా రోజుల తర్వాత పడ్డది. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తాం, ప్రతి ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉంటుంది. అంటే మనం చూసినప్పుడల్లా ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది. ప్రతి ఒక్క లవర్ మనం ఇలా ఉంటే బాగుంటుంది, ప్రతి ఒక్క లవర్స్ ఇలా ఉంటే బాగుంటుంది, అయినా నమ్మకం కలగాలి, మంచి ఒక నమ్మకం ఉండాలనేది చూపించిన డైరెక్టర్ గారు. మళ్ళీ ఇండియా నుంచి మన పాకిస్తాన్ బార్డర్ పోవడం అదొక సీన్స్, అదొకటి బాగా పెట్టిర్రు. మళ్ళీ మన ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ బయటికి రావడము, మళ్ళీ నేను ఏం తప్పు చేసాడు, మేము తప్పు చేయకుండా బయటకు వచ్చినాం సార్ అంటే. మన ఇండియన్స్ కూడా బయటికి ఎలా వస్తారంటే ఎక్కడ పోయినా అమాయకత్వమే ఉంటారు. ఎక్కడ కూడా మనం ప్రౌడ్గా ప్రీచ్ చేయం. పాకిస్తాన్లో పోయినా కూడా మన ఇండియన్స్ వాళ్ళు ఒక అమాయకత్వంతో ఉంటారు, కానీ అక్కడ కూడా దౌర్జన్యం చేయకుండా మళ్ళీ నిజాయితీగా బయటకు వస్తారు చూడు. దట్ ఈస్ ఇండియన్స్ అని ఒప్పుకోవచ్చు మనం. అది ఒక సినిమా కథ రాసిన వాళ్ళు మాత్రం చాలా బాగా రాశారు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ కానీ అలా ఒక డైలాగ్ ఉంటుంది. హీరో పిలుస్తాడు బుచ్చమ్మ బుచ్చమ్మ అని. ఆ డైలాగ్ రాసిన వాళ్ళు మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఒక బుచ్చమ్మని పిలుచుకోవడం కొంతమంది, ప్రతి ఒక్కరు లవర్స్ ఒక్కొక్క నిక్ నేమ్ పిలుచుకుంటారు. అంటే లవ్ చేసిన వాళ్ళ ఒక ఫీలింగ్ అనేది ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క లవర్స్కి గుర్తొస్తారు. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతిదీ బాగుంది, ఫుల్ ఎంజాయ్ ఉంది. నాగార్జున ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ ఈ సినిమా కాలర్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, సూపర్. పోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. నాగచైతన్యకి ఇంకో అట్టర్ ఫ్లాప్ పడ్డది, అదైపోయింది ఇదైపోయింది అని కొంతమంది నెగిటివ్ రివ్యూ చెప్పాలనుకుంటారు. కాదు భయ్యా, సినిమా సూపర్ హిట్. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. పెళ్లి చేసుకున్న తర్వాత కంబ్యాక్ సినిమా భయ్యా నాగచైతన్య గారికి. అందుకే చెప్పిన నేను సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్ అని. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది సినిమా. ఆ ఒక మంచి కన్నీటి గాథ భయ్యా, ఒక రియల్ లైఫ్ స్టోరీ. శ్రీకాకుళంలో జరిగిన ఒక కన్నీటి గాథ, ఒక రాజు అనే ఒక వ్యక్తి యొక్క కన్నీటి గాథ అని ఒక సినిమా రూపంలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే మీకు కన్నీళ్ళు తెప్పిస్తాయి. ఇలాంటి ఒక్క సినిమాని, మంచి సినిమాని తీసినందుకు గాను డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు ఎన్నో కావాలి, ఎన్నో సినిమాలు రావాలని కోరుకున్నా. ఆ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. డిఎస్పీ గారు సార్ నిజంగా చెప్తున్నారు, ఏం దాగి మ్యూజిక్ కొట్టారు సార్. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాని మీరు మిస్ అయితే వేస్ట్ భయ్యా. నిజంగా సాయి పల్లవి గారు మరో లేడీ పవర్ స్టార్ భయ్యా. ఈ సినిమాలో క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. ఆమె నవ్వుతుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉంటుంది భయ్యా సీన్. ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ కాదు భయ్యా, నిజంగా మంచి సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ బ్లాంక్ బాగుంటుంది, ఆ సాంగ్స్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, ఆ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతి ఒక్కటి బాగుంది భయ్యా సినిమాలో. ఏది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి రాదు, అన్నీ బాగున్నాయి. బట్ నెగిటివ్ చేయాలనుకుంటారు, ఎంత నెగిటివ్ చేసినా సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది. రేపటి నుంచి టికెట్లు దొరకవు, టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. 100 కోట్లు కాదు, 300 కోట్లు పక్కా రాసుకోండి. థ్యాంక్ యూ. బాగుందండి, ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు లవ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి కాదు, లవ్ రియల్గా చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఎటువంటి వల్గర్గా కానీ మూవీ ఇబ్బందిగా అసలు ఏం లేదు. మంచి లవ్ స్టోరీ. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇంతవరకు మాస్గా కనిపించింది లేదు కదా. ఇందులో కొంచెం నాగార్జున గారు కనిపించారు. నాగార్జున మాస్గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ కనిపించింది. సాయి పల్లవి గారు అవి ఎప్పుడూ బాగానే చేస్తారు కదా, ఇందులో ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్. లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్. సినిమాలో లవ్ ట్రాక్ బాగుంది, వాళ్ళిద్దరు లవ్ బాగుంది.
అంటే ఇప్పుడు ఎక్కువ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వార్ జరిగేది సీక్వెన్స్ ఎక్కువ మెసేజ్ ఏమన్నా యా మెసేజ్ ఉంది కదా డెఫినెట్గా. అంటే తను తండేల్ అంటే తండేల్ లాగా హీరో క్యారెక్టర్కి అంటే లైక్ తండేల్ క్యారెక్టర్కి జస్టిస్ చేశారు. అంటే అందరినీ కాపాడి బయటికి తీసుకొచ్చే వరకు తను లాస్ట్ వరకు ఉండడము. మేబీ స్టోరీ చెప్పేస్తాను మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే. తండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తన ముందు ఒక లీడర్ అనే కదా, లైక్ హీస్ అన్ యాంకర్, లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళే చాలా బాగున్నాయండి. లవ్ స్టోరీలో ఏం ల్యాగ్ లేదు, మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో కానీ బట్ సినిమా ఓవరాల్గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, అది ఏదైనా మెసేజ్ దానిలో ఉందా లేకపోతే మెసేజ్ అని ఏం లేదండి. చాలా బాగుంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కెవ్వు కేక చింపి పడేసిండు మొత్తం. సాయి పల్లవికి అవార్డు వస్తుంది, పక్క నంది అవార్డు వస్తుంది. నాగ చైతన్య గారి కెరియర్లో కూడా ది బిగ్గెస్ట్ ఫిలిము. సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తాయి సినిమాకు, సూపర్ హిట్ సినిమా. లవ్ స్టోరీ మాత్రం సూపర్ తీసిండు భయ, ఏడుపు వచ్చేస్తుంది. నేను ఏడ్చినా కూడా ఏడ్చినా భయ. సినిమాకి హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ భయ, ఆయన పాకిస్తాన్ జైల్లోకి పోయినాక సినిమాకు ఏడుపు వచ్చేస్తుంది. పాకిస్తాన్లో మన ఇండియా పవర్ ఏందని జైల్లో చూపిస్తాడు, హైలైట్ ఉంటుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అంటే న్యాచురల్గా చేసిండు, సూపర్. శ్రీకాకుళం మ్యాచ్లో చేసిండు, సినిమా సూపర్ సెట్ అయింది. శ్రీకాకుళం వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు సినిమా చూసుకుంటే మాత్రం. కొత్త డిఫరెంట్ పక్కా చూడవచ్చు. కొత్త నాగ చైతన్య కంపల్సరీ చూడవచ్చు భయ. సూపర్ హిట్ సినిమా, 300 నుంచి 500 కోట్ల బడ్జెట్ కలెక్షన్స్ పక్కా భయ. బాక్స్ ఆఫీస్ పలిగిపోతుంది ఇక. సినిమా మాత్రము వెంకీ మామ సినిమా తర్వాత అల్లుందే రికార్డ్ బద్దలు పక్కా. ఈ నెలలో మాత్రం సినిమా సూపర్. సినిమా నాగ చైతన్య గారి సినిమా సూపర్. చందు గారు బాగా తీసారు సినిమా మాత్రం పక్కా భయ. సాయి పల్లవి యాక్టింగ్ అయితే చింపేసింది మొత్తము. నాగ చైతన్య గారు కూడా మొత్తం చింపి పడేసాడు. సినిమా మాత్రం సూపర్. 10 మేడం. సినిమా మాత్రం ఎక్కడా బోర్ లేదు, 1 మినిట్ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం సూపర్. సాయి పల్లవి ప్లేస్లో సమంత ఉంటే బాగుందని అందరూ అంటున్నారు. సమంత అంటే ఈ సినిమాకు క్యారెక్టర్ మాత్రము సాయి పల్లవిని మించిన హీరోయిన్ ఉండదు భయ పక్క. సాయి పల్లవిని మించిన హీరోయిన్ ఉండదు ఈ సినిమాలో. యాక్టింగ్ క్యారెక్టర్ పరంగా ఆమెను మించిన హీరోయిన్ ఎవరు చేయలేరు పక్క. ఇది మాత్రం రాసిస్తాను. సాయి పల్లవి కనుకనే చేసింది సూపర్. ఇంకో 22 మంది బ్యాచ్ దానికోసం, బట్ అవి కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ బాగుంది సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ అండ్ బీజిఎం ఇలాగ తీసి అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే మాత్రం కంబ్యాక్ ఇచ్చారు, నిజంగా కంబ్యాక్ ఇచ్చారు. లేదు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఒక 1 అవర్ జైల్లోనే ఉంది. బట్ ఆ జైల్లోనూ కూడా మనకి అటు లవ్ స్టోరీని ఇటు ఎమోషన్ సీన్స్ని బాగా పండించారు. బట్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటదారు పెట్టించుకుంటాను అనమాట. అంత ఎమోషన్ సీన్, ఒక సీన్ ఉంటుంది జైలు నుంచి రిలీజ్ చేసే సీను. బట్ అదొకటి సాయి పల్లవి గారు డ్యాన్సులు అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, డ్యాన్సులు కానీ యాక్టింగ్ అని. బట్ ఎటు వచ్చే చెప్పుకోవాల్సింది నాగ చైతన్య గారు యాక్టింగ్ అని ఎరగ తీసేశారు. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా కూడా అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సముద్ర సీన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎంట్రన్ సీన్ అయితే ఇంకో దేవరా అనుకోవచ్చు. అంత హైలైట్ పార్ట్స్ అంటే బీజిఎం, ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది మూవీ, మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీలో అయితే. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. రేటింగ్ ఫుల్ 5 out of 5 రేటింగ్. ఈ మూవీకి మనం రేటింగ్ ఇచ్చేంత స్థాయి కాదు, అంత బాగుంది మూవీ అయితే. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కళ్ళు సీట్లలో నుంచి మూవీ అయిపోయి ఎండ్ అయిపోయి ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చినా కూడా లెగలేరు. ఒకటే క్లాప్స్, ఒకటే విజిల్స్. ఏ సినిమాకైనా విజిల్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఈ సినిమాకి మాత్రం అందరు క్లాప్స్ కొట్టిరు. అంత మంచి మెసేజ్ ఇచ్చినారు. నిజంగా రియల్ స్టోరీ అంటే రియల్ స్టోరీ. సాయి ల్యాగ్ ఏం లేదు బ్రో, నిజంగా చెప్తున్నా. ల్యాగ్ అన్న మాట అసలు రావద్దు సినిమా గురించి అయితే. అంత బాగుంది మూవీ అయితే. మూవీలో హైలైట్స్ ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డు చేయించుకోవాలా. మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టరు. ఆడోళ్ళని ఏడిపియొద్దు, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిండు. నాకైతే డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ ఇద్దామని ఉంది, కాకపోతే ఆయన నంబర్ నా దగ్గర లేదు.
ల్యాగ్ ఉండదు. లవ్ స్టోరీలో కొంచెం గ్యాప్స్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, అలా అనిపించింది తప్ప ఒరిజినల్ లవ్ స్టోరీగా ఉంది. ఒరిజినల్ స్టోరీయే కదా ఇది, ఒరిజినల్ స్టోరీయే తీశారు కాబట్టి అది ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. జస్ట్ గ్యాప్ వచ్చింది, గ్యాప్ని కవర్ చేసుకుంటూ పోయారు. బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్తో కవర్ చేశారు బాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా, అసలు దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ 1 మ్యూజిక్ ఇచ్చాడు. అసలు బ్యాక్గ్రౌండ్ అలా రన్ అవుతూనే ఉంది, ఆ మ్యూజిక్ చాలా బాగుంది. మీ అందరికి మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నా, సందీప్ రెడ్డి వంగాజీ కథ రెడీ చేసుకోండి. నాగ చైతన్య ఏ క్యారెక్టర్నే చేయగలడో డౌన్ టు ఎర్త్ అని నిరూపించుకున్నాడు. మంచి కథ రెడీ చేయండి, మా వాడితో సినిమా తీయండి. థ్యాంక్ యూ. ఎక్కువ వేయలేదు, జస్ట్ ఒక సాంగ్లో మొత్తం ఎమోషనల్లే ఉంది యాక్టింగ్. బట్ మజ్లీ అది కంపేర్ చేయలేదు, దట్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ రైట్. చాలా బాగుందన్న. సో మేజర్గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. డిఎస్పీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. నార్మల్గా సాయిపల్లి ఏ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది, కాకపోతే ఈ మూవీలో నాగ చైతన్య తన్ని చాలా వరకు డామినేట్ అయితే చేశాడు. దాని వరకు అయితే యాక్టింగ్ వరకు చాలా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం మామూలుగా లేదు, చాలా బాగుంది. ఓన్లీ మెయిన్ అసెట్ అంటే దేవిశ్రీ ప్రసాద్. అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇదంతకు మించి మొత్తం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మొత్తం లేపించాడు. అసలు నార్మల్గా లేదు, అసలు చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్గా ఇద్దరిని అసలు ఇద్దరు చావగొట్టారు. అసలు మొత్తం 4 పిల్లర్స్, సినిమాటోగ్రఫీ, సాయి పల్లవి, హీరో అండ్ దేవిశ్రీ మ్యూజిక్ మామూలుగా కాదు అసలు. తప్పకుండా మారుతాయి. డైరెక్షన్ ఒక్కడే కొంచెం లో అనిపించింది, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కొంచెం లో అనిపించింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఒకప్పుడు దేవి గుర్తు వచ్చేసాడు. అసలు దేవి నార్మల్ అంటారు కదా జ్యూస్ అయిపోయిందని చెప్పి, అసలు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. డాన్స్ ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అసలు ఒక పోయిటరీకి అలా అనిపించింది, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. మేబీ అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా శ్రేయకోలమే, ఆ స్లాంగ్ చాలా కనెక్ట్ అయ్యాను. అసలు ఏం చెప్పమంటారు, సినిమా సాయిపల్ల గురించి చెప్పమంటారా, హీరో గురించి చెప్పమంటారా, అందరూ దొలగొట్టేస్తున్నారు. మామూలుగా కాదు, అసలు ఇంత లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. యాక్టింగ్ చాలా బాగుంది అసలు, చాలా మెచ్యూర్డ్, అసలు చాలా సెటిల్ పర్ఫార్మెన్స్. రేటింగ్ అయితే